ఏప్రిల్ 30 గురువారం అత్యంత శక్తివంతమైన రోజు. అదే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి జయంతి. ఆ రోజు ఈ విశ్వమంతా ఆయన జ్వాలతో ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఆ రోజు మీరు తప్పకుండా చేయాల్సిన పనేంటో మీకు తెలుసా? ఆ స్వామివారికి మీరు ఈ పనులు కనుక చేస్తే కటిక కష్టాలనేవి మీకు దూరమవుతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, అపమృత్యు దోషం అనేది పోతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి తనంతట తానే మీ ఇంట తిష్టవేస్తుంది. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, మన వేదాలే చెప్తున్నాయి. స్వామివారిని కొన్ని యుగాల నుంచి రక్షోజ్ఞ అని పిలిచేవారు. అంటే చెడు శక్తులు శత్రువుల్ని సమూలంగా నాశనం చేసేవారు అని అర్థం. లక్ష్మీ నరసింహస్వామి అంటే ఎవరు? పెళపెళ పెను శబ్దంతో స్తంభం ఒక్కసారిగా బద్దలైనప్పుడు ఈ విశ్వం అంతక ముందెన్నడూ చూడని ఒక భయంకరమైన రూపం బయటికి వచ్చింది. మనిషి కాదు, మృగం కాదు, నిప్పులు చెరిగే కళ్ళు, అదుపులేని ఆగ్రహం, పదునైన పంజ, విశ్వాన్నే వణికించే మహాగర్జన. ఆ భయంకరమైన శక్తివంతమైన దివ్య స్వరూపమే నా స్వామి ఉగ్ర నరసింహ స్వామి. ఆయన బలాన్ని చూసి ముక్కోటి దేవతలందరూ ఏమని పొగిడారో మీకు తెలుసా? అహో వీర్యం అహో శౌర్యం, అహో బాహు బలం బలం, నారాయణం పరం తేజం, అహో బలం అహో బలం. అంత శక్తివంతమైన వారు నా లక్ష్మీ నరసింహస్వామి. ఆ రోజు మీరు తప్పకుండా నేను చెప్పబోయే ఈ పనులు కనుక చేస్తే మీరు తప్పకుండా ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుడి కోసమే ఒక అవతారాన్ని ఎత్తారు. మీరు ఎంతో ప్రేమతో ఆ స్వామిని ఆరాధిస్తే తప్పకుండా మీరు అనుకునే ప్రతి కోరిక నెరవేరుతుంది. మీరు ఆ రోజు ఏం చెయ్యాలో తెలుసుకోవాలంటే సింపుల్ గా నన్ను ఫాలో